పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు నవంబరు 14వ తారీఖు. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనము నుండి 37వ వచనం వరకు. నోవా దినములయందు ఎట్లుండెను, మనిషి కుమారుని దినములందును అట్లే ఉండును. జలప్రలయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచు ఉండిరి. జలప్రలయము వారిని నాశనం చేసినది. ఇట్లే లోతు కాలమున కూడా జరిగినది. ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రయములు చేయుచు సేద్యము చేయుచు గృహములను నిర్మించుకొనుచుండిరి. కాని లోతు సోదోము నుండి బయలుదేరిన దినముననే ఆకాశము నుండి అగ్ని గంధకము వర్షింపగా అందరూ నాశనమైరి. మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమునను ఇటులని ఉండును. ఆనాడు మిద్దె మీద ఉన్నవాడు సామాగ్రి కొరకు క్రిందికి దిగిరాకూడదు. పొలములో ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు. లోతు భార్యను గుర్తు చేసుకొనుడు. తన ప్రాణము కాపాడుకొన ప్రయత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణము కోల్పోవాడు దానిని కాపాడుకొనును. ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి త్రిప్పుచుండా ఒక్కతే కొనిపోబడును, మరి ఒక్కతే విడిచిపెట్టబడును. ప్రభు, ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించిరి. కళేబరమున్న చోటనే రాబందులు చేరెను అని యేసు చెప్పెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.